రాష్ట్ర రాజకీయాల్లో సైలెంట్ గా సీన్ మారుతా ఉందా? అధికారంలో ఉన్నది కూటమి, తిరుగులేని రీతిలో రాజకీయాన్ని చెలాయిస్తున్నది టీడీపీ. మరి జనం ఏంటి? సమస్యలన్నీ జగన్ కి ఏకరువు పెడతా ఉన్నారు. పరిష్కారం కావాలన్నా, గోడు చెప్పుకోవాలన్నా జగన్ ఎందుకు ఆశ్రయిస్తా ఉన్నారు? 1-2 కాదు, ఈ మధ్యన 7-8 సందర్భాలు ఇలాంటివి కనపడినాయి కదా. పైగా టీడీపీనేమో చూడబోతే ఇలాంటి విషయంలో జనంలో ఆలోచన రాకూడదు అనో ఏమో చాలా వ్యూహాత్మకంగా అలవాటైన గోల్ అలవోకగా వేసేందుకు ట్రై చేసింది. అది వెరీ ఇంట్రెస్టింగ్. నేను చూపిస్తాను. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది? అధికారంలో కూటమి ఉంటే సమస్యలు మాత్రం జగన్ తో ఎందుకు వెళ్ళబోసుకుంటా ఉన్నారు? జగన్ తలుపు ఎందుకు తడతా ఉన్నారు? ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా ఎన్నికలకి టైం. జగన్ కి చెప్పుకుంటే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుందనా, లేదంటే జగన్ తలుచుకుంటే అప్పుడైనా సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశ? అసలు కారణం ఏంటి? మాట్లాడుకుందాం రండి. ఈ మధ్యకాలంలో చూసాం కదా, ఆవేదన వచ్చినా, సమస్య వచ్చినా, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాల్సిన విషయం వచ్చినా గానీ వరుసగా జగన్ తో సమావేశం కావడం చూస్తా ఉన్నాం కదా. నేను ఒక 3-4 ఫ్రేమ్లు పెట్టి చూపిస్తా చూడండి. ఒకటోది అమరావతి రైతులు, రెండోది డిఎస్సిలో ఉద్యోగాలు రాలేదు అని గోడు వెళ్ళబోసుకున్న బాధితులు, మూడోది సుగాలి ప్రీతి తల్లి, ఆ తల్లి కడుపు కోత. ఇక్కడతో అయిపోలా, ఇంకా ఉన్నాయి చూడండి. ఆక్వా రైతు సమస్యలు, కల్తీ పాల బాధితులు, ఆ తర్వాత నిరంతరం అర్జీలు ఇచ్చేవాళ్ళు. ఇదిగో ఇలాగా ప్రతి సందర్భంలోనూ రాష్ట్రంలో వివిధ వర్గాలు, ప్రాంతాలు, వర్ణాలకు చెందిన వాళ్ళందరూ విపక్ష నేత తలుపు ఎందుకు తడతా ఉన్నారు? జగన్ ఏదన్నా ఒక ఇష్యూ ఎత్తుకుంటే గనుక ప్రభుత్వం అలర్ట్ అయి ఇప్పుడన్నా దృష్టి సారిస్తుంది అని ఆలోచన, లేదంటే ఇప్పుడు ఎలాగో పరిష్కారం అవట్లా, జగన్ వచ్చిన తర్వాత అయినా గానీ సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది అని ఆశ. కారణం ఏంటి? కొన్ని అయితే వెరీ ఇంట్రెస్టింగ్, చాలా కాంట్రాస్ట్ అండ్ కాంప్లెక్సిటీ ఉన్న ఇష్యూస్ ఇవి. సుగాలి ప్రీతి ఇష్యూనే చూసాం కదా. ఆ ఇష్యూ జరిగింది టీడీపీ హయాంలో 2019కి ముందు. తీరా చూడబోతే ఆమెకి సాయం చేసింది, పరిహారం ప్రకటించింది, ఆదుకోవడానికి ట్రై చేసింది జగన్ హయాంలో. తీరా రాజకీయంగా అప్పట్లో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి ఆరోపణలు చేసింది, రాజకీయ రాళ్లేసింది జగన్ ప్రభుత్వం మీద కదా. అంటే ఒక రకంగా సాయం చేసినా గానీ గాయమైంది జగన్ రాజకీయానికి. కానీ ఇప్పుడు తిరిగి తిరిగి అదే వ్యవహారం. సుగాలి ప్రీతి తల్లి అన్న ఆదుకోండి అని జగన్ ని కలవడం, జగన్ సానుకూలంగా స్పందించారు, న్యాయపరంగా సహాయం చేస్తా అన్నారు. అన్నగారు ఇప్పుడు అదే చెప్పారు, మేము మీకు అండగా ఉంటాం, మా లీగల్ టీం మీకు అండగా ఉంటుంది అని ఇలా చెప్పడం చూసాం కదా. అంటే 3 ప్రభుత్వాలు, 3 టెన్యూర్స్, అప్పటి టీడీపీ 2019కి ముందు, ఆ తర్వాత జగన్ ప్రభుత్వం, మళ్ళీ ఇప్పుడు కూటమి ఉంది, మళ్ళీ ఇప్పుడు జగన్ దగ్గరికి వచ్చి. అంటే ఏంటి? క్రానికల్ గా చూస్తే దీర్ఘకాలంగా ఉన్న సమస్యల విషయంలో జగన్ రెస్పాన్స్, పనితీరు ఏది ప్రభుత్వంలో ఉన్న అపోజిషన్ లో ఉన్న బెటర్ గా ఉంది అని సుగాలి ప్రీతి తల్లి రాష్ట్రానికి చెప్పారా? ఎలా అర్థం చేసుకోవాలి? ఆమెకి హామీలు ఇచ్చింది, అసలు పదే పదే చిన్నారి సుగాలి ప్రీతి అనే పేరుని పదే పదే ప్రస్తావించి ప్రచారం చేసిందేమో పవన్ కళ్యాణ్. నేను రాజకీయాల్లో మీకోసం ఏడుస్తున్న సుగాలి ప్రీతి తల్లి కోసం. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి లైమ్ లైట్ లో ఫోకస్ లో ఉన్నారు. రాష్ట్రం కంటే దేశం ముఖ్యమని దేశాన్ని కూడా సంస్కరించేందుకు ఆయన సిద్ధమవుతా ఉన్నారు. తీరా చూడబోతే ఒక ఆడకూతురు తల్లి జగన్ ఆశ్రయించడం అనేది చాలా కీలకంగా కనిపిస్తా ఉంది కదా. రాజకీయంగానే కాదు, సైకలాజికల్ గా, థాట్ ప్రాసెస్ పరంగా కూడా. అవునా కదా? ఆ తర్వాత అమరావతి రైతుల ఇష్యూ కూడా అంతే కదా. అసలు అమరావతి భూముల విషయంలో గానీ, నమ్మకం విషయంలో గానీ, నిర్మాణం విషయంలో గానీ, ప్రపంచ స్థాయిలో అమరావతి నిర్మించడంలో గానీ సర్వ హక్కులు తనవే అని చంద్రబాబు క్లెయిమ్ చేస్తూ ఉంటారు కదా. అలాంటిది మళ్ళీ 2024లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే అమరావతికి జీవం వచ్చింది, దేవతలు మళ్ళీ రావడం మొదలుపెట్టారు అమరావతికి. ప్రజా రాజధాని ఈ అమరావతి, దేవతల రాజధాని అమరావతి అని ఆయన ప్రచారం చేయటం నిన్న మొన్న సింగపూర్ లో కూడా చెప్పారు ఈ మాట. తీరా చూడబోతే అమరావతి రైతులేంటి జగన్ దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటా ఉన్నారు, న్యాయం చేయమంటున్నారు. మనం కీటాక్స్ లో కూడా చూపించాం రైతులు ఏమన్నారు అని. మాకు తరతరాల నుంచి వచ్చిన భూమి, నిత్యం పండే భూమి మీద మాకు హక్కు ఉండదా? వీళ్ళు చేసే భూదందాకి దానికి వ్యతిరేకంగా ఉన్నామన్నా కదా. ఎందుకు వచ్చింది అలాంటి పరిస్థితి? ప్రకటనలు భారీ స్థాయిలో చేస్తా ఉంటే అమరావతిలో ఏ రోడ్డు కంప్లీట్ కాలేదు కనీసం అని ఇలా ఈనాడు లాంటి పత్రికలే రాస్తూ ఉన్న టైంలో రైతులు జగన్ తో మొరపెట్టుకోవటం అనేది చాలా కీలక పరిణామం కదా. పైగా జగన్ చూడబోతేనేమో ఈ మధ్యన మావిగన్ ప్రపోజ్ చేశారు. మావిగన్ గురించి కృష్ణా, గుంటూరు జిల్లాలే కాదు రాష్ట్రం మొత్తం మాట్లాడుతా ఉంది. ఇలాంటి టైంలో ఇది వెరీ ఇంట్రెస్టింగ్ మూవ్ కదా. ఇలాంటివన్నీ కూడా ఎత్తి చూపితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం నరాలు తెగిపోయేంత బీపీ. అంటే అధికారంలో ఉన్న వాళ్ళకంటే అమరావతిని తామే నిర్మిస్తాము, పరిణామాల్ని శాసిస్తాము అని చెప్పే ప్రభుత్వం కంటే జగన్ వైపు రావటం కారణం ఏంటి? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా. పోనీ ఇవంటే రాజకీయపరమైన విషయాలు, లేదంటే
లేదంటే ప్రభుత్వానికి రాజకీయానికి ప్రతిపక్షానికి మధ్య నలుగుతున్న ఇష్యూస్ అనుకోండి పోనీ కాసేపు పర్ సపోజ్ కల్తీ పాల ఇష్యూ చూడండి. కల్తీ పాల వ్యవహారం, జనం ప్రాణాలు తీసేయటం, రాజమండ్రి ఘటన అందరికీ గుర్తుంది కదా. ఎన్ని ప్రాణాలు పోయినాయి? 8దో 10 అంతకంటేనా కదా. అసలు ఒక ప్రాంతంలో ఇన్ని ప్రాణాలు పోవడం అనేది నిజంగా ఎక్కడ ఈ మధ్య కాలంలో చూడని పరిణామం కదా కల్తీ పాల లాంటి విషయంలో. తీరా చూడబోతే మాకు ఇప్పటికీ న్యాయం జరగలా అని వాళ్ళు వచ్చి ఇదిగో బోరున చూడండి ఆ మహిళ ఇలా విలపిస్తూ జగన్తో కనపడడం అనేది నిజంగా పిటియబుల్ సిచ్యువేషన్ కదా. ఘటన జరిగింది ఈ ప్రభుత్వ హయాంలోనే, ఇన్ని నెలలైనా గానీ స్పందించట్లా అని చెప్పి విపక్ష నాయకుడిని కలిశారు అంటే కనీసం ఇటు కలిస్తే అయినా రెస్పాండ్ అవుతారు అని ఆశ. కారణం ఏంటి? ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే కదా. రోజు జగన్ కార్యాలయానికి వచ్చి ఇలా మాట్లాడేవాళ్ళు, వినతి పత్రాలు ఇచ్చేవాళ్ళు, గోడు వెళ్ళబోసుకునే వాళ్ళు చాలా మందే కనపడుతున్నారు. పైగా జగన్ ఎప్పుడు బయటికి వెళ్ళినా గానీ ఏది మత్స్యకారులు లాంటి సమస్యల పరిష్కారానికో, లేదంటే మద్దతు ధర కోసం రైతులకి అండగా నిలిచే పోరాటాల మీదనో, లేదంటే మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ కి వ్యతిరేకంగానో జనంలోకి వెళ్తే వచ్చే రెస్పాన్స్, వినతి పత్రాలు ఇవ్వడం, ఇలాంటి దృశ్యాలు కనపడుతూనే ఉంటాయి. అవన్నీ సరే, కానీ ఇప్పుడు ప్రతి విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్ళాలి అనుకునే ధోరణికి అసలు కారణం ఏంటి? జగన్ తలుచుకుంటే, జగన్ దృష్టిలో పడితే, లేదంటే వైసీపీ రెస్పాండ్ అయితే గనక ఆ విషయం మీద ప్రభుత్వంలో చలనం వస్తుంది, ఒత్తిడి పెరుగుతుంది అనుకుంటున్నారా? లేదంటే జగన్ వస్తేనే పరిష్కారం అవుతుంది అని కోరుకుంటున్నారా? ఇది ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ క్వశ్చన్ కదా. చూడబోతేనేమో అసలు జగన్ పార్టీకి విపక్ష హోదా కూడా రాలా అని 90% మీడియా వైసీపీని కవర్ చేయట్లేదు, చూపించట్లేదు కదా. టీడీపీ కూడా నిరంతరం నెగిటివ్ ఆరోపణలు చేసి గొడ్డలనో ఇంకోటనో నెగిటివ్ బజ్ చుట్టబెట్టేందుకు శక్తికి మించిన ప్రయత్నం చేస్తా ఉంది కదా ప్రతి వేదిక మీద, ప్రతి చోట. గొడ్డలి పార్టీ. మరి ఇన్ని చేస్తా ఉన్నా గానీ జనం మాత్రం జగన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? వై? వాట్ ఈస్ ద రీజన్? ఇది కదా ఇంపార్టెంట్ పాయింట్. అంటే సమస్య వస్తే జగన్ దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు పరిష్కారం వస్తే గనక బ్రహ్మాండం, లేదంటే అధికారంలోకి వచ్చిన తర్వాతైనా చూస్తారు, దృష్టి సారిస్తారు, న్యాయం జరుగుతుంది అని కోరుకుంటున్నారా? మనం వచ్చిన తర్వాత బలవంతపు భూసేకరణ అనేది చేసే అవకాశమే లేదు. డిఎస్సి అభ్యర్థుల విషయంలో అయితే వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని జగన్ మాట్లాడడం చూసాం కదా. నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఉద్యోగం రాలే. చాలా చిత్రమైన విషయం. అలాంటి కోణాన్ని ఎక్కడ మీడియా, ఏది ఇందాక నేను చెప్పా కదా 90% మీడియాని, ఆ మీడియా ఎక్కడా కవర్ చేయలా. ఓన్లీ ఆ ప్రెస్ మీట్ల మీద అధికార కూటమి లేదంటే టీడీపీ నాయకులు రియాక్ట్ అయిన వాటిని మాత్రమే చూపిస్తుంది ఆ మీడియా. పైగా ఇలాంటి విషయాలన్నీ కళ్ళ ముందు కనపడుతూ ఉండగా చాలా వ్యూహాత్మకంగా టీడీపీ ఏం మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుంది. రీసెంట్ గా నారా లోకేష్ నిన్నగాక మొన్న అనుకుంటా ఏమన్నారో చూడండి. పులివెందుల శాసన సభ్యులు బెంగళూరులో కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో నివసిస్తే వాస్తవాలు తెలిసిన అవకాశం ఉంటుంది. జగన్ బెంగళూరులో కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉండాలంటున్నారు చూసారా. అంటే మిగతా విషయాలన్నీ పూర్వపక్షం అయిపోవాలి. ఆయన సోషల్ మీడియా పార్టీ మొత్తం అందరూ ఇది అందుకోవాలన్నమాట. నెక్స్ట్ తన ఉద్దేశం అది. అంటే జగన్ వైపు చూస్తున్నారు జనము, జగన్ తో మొరపెట్టుకుంటున్నారు, జగన్ తో వినవించుకుంటున్నారు, జగన్ కి వినతి పత్రాలు ఇస్తున్నారు అనే విషయం ఎక్కడ రాకుండా జగన్ అక్కడ ఉంటున్నారు అని చాలా టాక్టికల్ గా గోల్ వేసేందుకు ట్రై చేస్తా ఉన్నారు. మరి వీకెండ్స్ వస్తే ఎవరెక్కడ ఉంటున్నారు? చలో హైదరాబాద్ అన్నట్టుగా వెళ్ళిపోయేది ఎవరు? సమాధానం చెప్పగలుగుతారా? ఆ మధ్యన ఓ పత్రిక బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ చుట్టూ తిరుగుతా ఉన్నారు. బెంతా హై అంటే నేను ఒకసారి చెప్పా కదా, ఎదుటి వాళ్ళని బెంతా హై అంటే మనల్ని ఆ హై అంటారేమో అన్నాను కదా నేను. ఆ అంటే అమరావతి, హై అంటే హైదరాబాద్, అంతే కదా. 5 రోజులు అక్కడ, 2 రోజులు ఇక్కడ, లేదంటే కనుక వీకెండ్. దాన్ని ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు మరి? పర్టికులర్ గా మెటిక్యులస్ గా నేను అంత ప్రిసైజ్ గా ఫాలో కాలేదు, కానీ మొత్తానికి వీకెండ్ అయితే గడిచేది అక్కడే కదా. మరి మనల్ని ఆ హై అనాలా? అంటే చూడండి అసలు సబ్జెక్టు అటువైపు చూస్తున్నారు అనే విషయం రాకుండా బెంగళూరు అనే విషయాన్ని తీసుకొచ్చి ఈ మ్యాటర్ లో కూడా డీవియేషన్ కోసం ప్లాన్ చేస్తా ఉంది అధికార పక్షం. జనం చూడబోతే మాత్రం జగన్ చుట్టూ తిరగటం అనేది ఏపీ రాజకీయాల్లో ఒక సైలెంట్ షిఫ్ట్ లాగా కనపడుతుంది. అంటే మారడం ట్రెండ్ లాగా కనపడతా ఉందా? అలాగే అనుకోవాలా? 2 ఏళ్లు పూర్తి అయ్యేసరికి ఇలాంటి పరిణామం రావటం నిజంగా ఆలోచించాల్సిన విషయం. పైగా ఇందులో కాంప్లెక్సిటీ అంటే ఆక్వా రైతులు రీసెంట్ గా కలిశారు కదా జగన్ ని. ఇదే ఆక్వా రైతులు ఆ ఫెటర్నిటీ ఎన్నికల ముందు 2024 ముందు ఆరోపణలు చేయడం మీలో చాలా మంది గుర్తుండే ఉంటుంది. అసలు విద్యుత్ ఛార్జీలు పెంచేసి వెన్ను విరిచేశాడు జగన్ అని రాజకీయం ఫీడ్ ఇస్తే వాళ్ళు మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. పర్టికులర్ గా వాళ్ళు అంటే వీళ్లే కాకపోయి ఉండొచ్చు, ఆక్వా ప్రతినిధులు అని చెప్పుకునే రాజకీయ మైకులు మాట్లాడినాయి కదా. మరి అలాంటిది ఇప్పుడు వాళ్లే మళ్ళీ జగన్ దగ్గరికి రావటము అంటే అన్ని ఆరోపణలు చేసి రాజకీయంగా కలిసి వచ్చేలాగా మా వద్దు ప్రయత్నం చేసినా గానీ, ఉడత సాయం అంటారా అట్లా రొయ్యి సాయం చేసినా గానీ లాభం లేకపోయింది.
ఇప్పుడు మీరే ఆదుకోవాలి అని చెప్తున్నట్ట. అంటే సఫరింగ్ ఉంది, అందుకోసమే తిరిగి తిరిగి మళ్ళీ అక్కడికే వస్తోంది రాజకీయం, జగన్ వైపు తిరుగుతా ఉంది అని అనిపిస్తుంది కదా ఇలాంటివి చూస్తే. అవునా కదా? రైతులు నష్టపోయే విధంగా అడుగులు వేస్తా ఉన్న ఈ ప్రభుత్వానికి నిజంగా బుద్ధి రావాలి. అన్ని కూడా రాష్ట్రం మొత్తం చూసేట్టుగా, దేశం మొత్తం చూసేట్టుగా కూడా ఒక మంచి గొప్ప కార్యక్రమం కూడా చేద్దాం. ఇలాంటి చేంజ్ ఓవర్ని, మారుతున్న ఈక్వేషన్స్ని ఎలా చూడొచ్చు, ఎలా అర్థం చేసుకోవచ్చు, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా పొలిటికల్ సైకాలజీ ఆధారంగా కామెంట్స్ చేయడానికి ట్రై చేయండి. వల్ల కాకపోతే వదిలేయండి. కీటాక్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మాత్రమే మాట్లాడే వేదిక ఇది. మన ఆలోచనలను ఎత్తిపోసుకునేందుకు ఒక అవకాశం అని అనుకుందాం, పాజిటివ్గా తీసుకుందాం.